హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటానండి. నేను ఎప్పుడు ఏంటి ఇలా మొగ్గం దగ్గర నిల్చున్నాను అని అనుకుంటున్నారా? అసలు మన పిల్లలకి మొగ్గాలు అంటే ఏంటి, అందులో ఏమేమి నేస్తారు, చీరలు, టవల్స్, ఇంకా పట్టు చీరలు, ఇవన్నీ ఈ మగ్గాల ద్వారానే నేస్తారని తెలియదు కదండి. అందుకనే కొంతమంది పిల్లలకైనా తెలుస్తుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ మగ్గం వీడియో అయితే చేస్తున్నాను. ఇది జనగాంలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీశానండి. తను పోచంపల్లి పట్టు చీరలు నేస్తాడట. ఇంకా భవిష్యత్తులో మన పిల్లలకి మగ్గాలు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. కనీసం ఈ వీడియో అప్లోడ్ చేస్తే కొంతమంది పిల్లలకైనా తెలుస్తుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా అన్నయ్యని అడిగి ఈ మగ్గం గురించి తెలుసుకున్నాను. పట్టు చీరలకి ఒక రకం మగ్గం ఉంటుంది, ఇంకా మామూలు చీరలకి వేరే రకం మగ్గం ఉంటుందట. ఇలా పైన కనిపిస్తుంది, మామూలు చీరలు నేసేదానికి ఉండదు. ఇక మీరే వినండి మరి. అన్నయ్య మీ పేరు? మీరు ఏం నేస్తున్నారు? అది చీరనేనా? పట్టు పట్టు చీర, పోచంపల్లి పట్టు. ఏమేమి నేస్తారు? ఇంకా ఇది ఒకటే ఓన్లీ పోచంపల్లినా? పోచంపల్లి పట్టు. ఇంకా టవల్స్, లుంగీలు అట్లా నేస్తారు కదా, అవేమి ఉన్నాయా? ఈ డిజైన్ అంతా మీరే సెట్ చేసుకుంటారా? మీరే సెట్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఉంటుందా? చీరకు ఒక వార్పుకి 7 చీరలు ఉంటాయి. 7 చీరల వార్పు ఒకసారి ఒక వార్పు నెల రోజులు దాడుతుంది. ఒక చీర నెల రోజులు పడుతుందా? ఒక చీర 5 రోజులు పడుతుంది. 5 రోజులు. ఒకసారి అది నెయ్యండి, ఎట్లా నేస్తారా? ఇలా టెంపుల్ వస్తుంది, డిజైన్ కలపడం అన్నట్టు. అక్క వీడియో తీసుకుంటాను. ఇట్లా తయారైతే పోగు పోగు కట్టుకుంటా ఈ బట్టలు వేసుకుంటా వస్తానండి. ఒక్కొక్క పోగు సెట్ చేస్తారా? ఒక్కొక్క పోగు యాడ్ అవుతా ఉంటుంది. ఒక్కొక్క పోగు యాడ్ అవుతా అంటే ఇట్లా పెరుగుతా ఉంటుంది అన్నట్టు. శారీ తయారైతుంది. 4-5 రోజులు పడుతుంది ఒక చీర. ఒక్క చీర 4-5 రోజులు. 5 రోజులు పడుతుంది. మరి మీరు ఈ చీరలన్నీ ఈ షాప్లో ఇస్తారా, లేకపోతే ఇండివిజువల్గా అమ్ముతారా? ఇండివిజువల్గా అమ్మాము, మీ షాప్కి ఇస్తాం అన్నట్టు. బట్టల షాప్ వాళ్ళకి ఇస్తారు. కలర్స్ కూడా అన్ని మీరే సెట్ చేసుకుంటారు కదా, డిజైన్స్? ఒకటే కలర్, ఇదే కలర్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆరెంజ్ అయిపోయినాక మళ్ళీ అక్కడ సెట్ చేస్తారా? వేరే కలర్ కావాలంటే అక్కడ సెట్ చేయాలా? దీనికి రోల్ అయితే ఉంటుంది. చీర అయిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాం. ఏది ఇదా? ఈ చీరకు అది బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీస్. దాని కిందికి పళ్ళు. ఇదా? ఇది అది దీందా? అదే పళ్ళు. అక్కడ ఇది బార్డరా? ఇది బార్డర్. ఈ మధ్యలోనే చీర. అంటే గోధుమ కలర్ వస్తుంది కదా, గోధుమ కలర్ వస్తుంది. పెద్ద అంచు ఉంటుంది, ఎడమ అంచుకు చిన్న అంచు ఉంటుంది. ఇక్కడ ఈ బాటిల్ ఇదేంటి? ఇది మధ్యలో జరి వెయిట్ జరి చెక్స్ వస్తాయి కదా, జరి చెక్స్ వెయిట్ అన్నట్టు. ఇక్కడ కూడా 2 బాటిల్స్ ఉన్నాయి. ఇవి డిజైన్ రావడానికి ఇది ఉండాలి, బదలు లేకుంటే ఇది టైట్ గా రావడానికి బాటిల్స్. బాటిల్ వెయిట్ వేస్తాం అన్నట్టు. వేడి వేస్తే ఇట్లా డిజైన్ వస్తుంది దాంతో. ఇక్కడ పైన కూడా ఉంది కదా, ఒకసారి అనండి. ఒక చీర మీరు తయారు కావడానికి ఇంత కష్టపడుతున్నారు. థ్యాంక్స్ అన్నయ్య. చూశారు కదండి, మా ఆంజనేయులు అన్నయ్య గారు చెప్పింది. ఒక్క పోచంపల్లి పట్టు చీర నేయడానికి 5-6 రోజులు పడుతుందట. ఎంతో కష్టపడి ఒక్కొక్క పోగు సెట్ చేసుకొని, ఎక్కడైనా మిస్టేక్ అయితే మళ్ళీ సెట్ చేసుకొని అలా నేస్తే ఒక్క పట్టు చీర రెడీ అవుతుందట. ఇంకా ఇప్పుడైతే అన్ని మిషన్స్ వచ్చాయి కాబట్టి ఇలా నేత చీరలు కొనుక్కోవడం తగ్గిపోయింది. ఇంకా వీళ్ళ దగ్గర కూడా కొనుక్కోవట్లేదు. ఇదివరకైతే
చేనేత వస్త్రాలు ధరించాలని ప్రతి ఒక్కరూ తీసుకునేవాళ్ళు. ఇంకా వీళ్ళు నేచిన పోచంపల్లి పట్టు చీరలు అయితే షాప్ వాళ్ళకే ఇచ్చేస్తారట. వీలైనంత ఈ చేనేత కళాకారుల దగ్గర మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది. టవల్స్ అయినా ఇంకా వేరే ఏ చీరలైనా, పట్టు చీరలైనా, మామూలు చీరలైనా, ఏవైనా నచ్చిన చీరలు ఉంటే వీళ్ళ దగ్గర కూడా కొనుక్కోండి. వీళ్ళకి కూడా మనం కొంచెం ఆదాయం కల్పించిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైనా చేనేత కళాకారులను ఆదరించండి. ఈ కళ అంతరించిపోకుండా మనమే చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇంకొక రకం మొగ్గం. ఇది సాదా చీర అన్నమాట. ఇప్పుడు ఇది ఏంటిదండి, ఈ పోగులు ఇట్లా పెట్టిండు కదా, చిట్కే అంటే ఇది దేనికి వస్తుంది అక్కయ్య? ఈ గ్రీన్ కలర్ ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది? బార్డరా? చీరకు బార్డర్ వస్తుంది. ఇది బార్డరు, ఇది చీరనా? మళ్ళీ కింద ఇది బార్డరా? అంటే చీర కలర్ ఇది వస్తుంది, ఇది బార్డరు, అది కింద చిన్న బార్డరా? పైన ఆ చీరది కాదు, కానీ మీరు ఒకవేళ ఇది నేస్తే ఇదే డిజైన్, ఇదే కలర్ వస్తుంది కదా, సేమ్ ఇదే చీర వస్తుంది. ఇది బార్డరు, మధ్యలో ఇది చీర, అది బార్డరు. ఇప్పుడు మీరు పెట్టింది అది వేరే. ఓకే. ఇప్పుడు మీరు చూసింది మామూలు చీరలు నేసే మగ్గం అండి. అంటే పట్టు చీరలు కాకుండా వేరే చీరలు అన్నమాట. ఇతను ఆంజనేయులు అన్నయ్య వల్ల బ్రదర్ అన్నమాట. వీళ్ళింట్లో ఈ మగ్గం అయితే ఉంది, అందుకనే నేను ఈ వీడియో కూడా తీసుకున్నాను. చూసారు కదండి, మగ్గాలు అంటే ఎలా ఉంటాయి, చీరలు ఎలా నేస్తారు, ఇవన్నీ మన పిల్లలకి చెప్పండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైకు నేను ఇంకా ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది.